శ్రీనివాస్ గారు, ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వివాదం, అంటే అది మీకు తెలిసి వస్తుందో తెలియక వస్తుందో అర్థం కావట్లేదు. సో నిన్న పార్టీకి మీరు వెళ్ళారు, పోలీసులు వచ్చారు, కానీ బయట మాత్రం సిచ్యువేషన్ అలాగలేదు. ఖచ్చితంగా మీరు మాధురి గారికి సంబంధించిన బర్త్డే పార్టీ ఇచ్చారు అనేది ఒకటి చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా వివాదం. ఇప్పుడు పార్టీలకు ఎవరు వెళ్ళట్లేదు. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని వేల లక్షల పార్టీలు అవుతుంటాయి ప్రతిరోజు కూడా. ప్రతి ఒక్కరు వెళ్తుంటారు వస్తుంటారు. అందరిలాగే మేము కూడా వెళ్ళాము వచ్చాము అంతే. అయితే అక్కడ జరిగినటువంటి ఏదో హుక్కా అని చెప్పారు. మాకైతే 100% ఆ విషయం మాకు తెలియదు. మందు కూడా విదేశీ మద్యం అక్కడ ఉందని చెప్పారు. అది కూడా మాకు డీటెయిల్స్ మాకు తెలియదు. అవి ఎవడు చూస్తాడు? మాకేమైనా అవసరమా? మాకు సంబంధించిన సబ్జెక్ట్. మాకు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆయన పిలిచాడు. ఆ వ్యాపారానికి సంబంధించి డిస్కషన్స్ సరదాగా కూర్చొని మాట్లాడుకుందామని పిలిచాడు. వెళ్ళాము. మాట్లాడదాం అనుకునే టైంలోనే ఇంకా ఇది డిన్నర్ స్టార్ట్ చేస్తున్నారు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈలోగా పోలీసులు వచ్చారు. అక్కడతో అది మేము అప్పుడు ఆశ్చర్యపోయినాం. అరే ఈ ఫామ్ హౌస్లో జరుగుతుంది, దానికి పెర్మిషన్ లేదే, ఇక్కడ ఏదో బాటిల్స్ పెట్టారని చెప్పి గొడవ జరుగుతుంది. ఏం బాటిల్స్ ఉన్నాయి, అసలు ఏం మద్యం అది ఇంపోర్టెడా లేకపోతే హుక్కావా, అవన్నీ మాకు తెలియదు. వీఆర్ జీరో నాలెడ్జ్. మాకే కాదు, అలా ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి కూడా అది సంబంధం ఉండదు. నాకు తెలుసు 100%. వాళ్ళకి తెలియదు కూడా. అక్కడ ఆ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఫామ్ హౌస్ వాళ్ళకి తెలిసి ఉండాలి. లేదా పార్దుకి కూడా నాకు తెలుసు, పార్దుకి కూడా ఇది తెలిసి ఉండదు. పార్దు కూడా కేవలం మాకు ఇన్వైట్ చేసి మంచి డిన్నర్ పెట్టి సరదాగా మాట్లాడుకుందామని పిలిచాడు తప్ప ఇది ఏమీ లేదండి. తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను.